ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ చక్కని ఉదయకాలన మీ అందరికీ కూడా సర్వలోక రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేసుకొంచున్నాను. ప్రియులారా, అనంత దేవునికి గల అద్భుతమైనటువంటి నామములు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇది మరి ఒక చక్కని పేరును గురించినటువంటి వాక్యాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏకాగ్రత విడువక వాక్యాన్ని మీరు ధ్యానించవలసిందిగా నేను కోరుతున్నాను నాతో కలిసి. యెహెజ్కేలు గ్రంథంలో 48వ అధ్యాయంలో 35వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఈ విధంగా రాస్తాడు. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము, యెహోవా యుండు స్థలము అని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. In Ezekiel chapter 48 verse 35, we see yet another wonderful name ascribed to the Lord God, where it is written, the circumference of the city shall be 18,000 cubits, and the name of the city from that time on shall be, the Lord is there. యెహోవా యుండు స్థలము అని ఆ పట్టణమునకు ఆనాట నుండి పేరు అన్న మాట చూస్తాం. We see that in the name of the city from that time on shall be, the Lord is there. Some of us may know that the name of God as revealed to Moses in Exodus chapter 3 verse 14 is I am that I am, right? మనకందరికీ తెలుసు, బహుశా చాలామందికి తెలిసి ఉండవచ్చు. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో మోషే దేవుడితో అంటాడు, మీ పితరుల దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి అని నేను ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు వారు ఆ దేవుని పేరు ఏమని అడగగా నేనేమని చెప్పాలి అని చెప్పి మోషే దేవుడిని ప్రశ్నించినప్పుడు దేవుడు తన పేరును మోషేకు మొదటిసారిగా పరిచయం చేసుకుంటాడు. అదేంటంటే ఉన్నవాడను అనువాడును అని సెలవిస్తాడు. ఆ మాటను ఆధారం చేసుకుని హిబ్రీ భాషలో వాళ్ళు రాసినటువంటి పేరేంటంటే, లేకపోతే దేవునికి ఆపాదించినటువంటి పేరేంటంటే, కేవలం హిబ్రీ యొక్క లిపిలో కేవలం 4 అక్షరాలు ఉంటాయి. అది ఇంగ్లీష్లో YHWH అంటే యాహ్వే అనేటువంటి మాట వారు ఇచ్చినట్టుగా, పేరు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బేస్డ్ ఆన్ దిస్ వీ లుక్ ఇన్ టు ది హీబ్రూ లాంగ్వేజ్ వేర్ ద నేమ్ వాజ్ అస్క్రైబ్డ్ టు గాడ్ యాజ్ యాహ్వే అండ్ ఓన్లీ ఇన్ 4 letters because they don't have vowels there. They used YHWH which stands for Yahweh, which means I am that I am. Therefore the Jews are quite a worried lot when they have to take the name of the Lord, because they are not supposed to be taking the name of the Lord in vain. యూదులు దేవుని యొక్క పేరును మాటిమాటికి వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనేటువంటి నిబంధన లేకపోతే కట్టడం వారికి ఉన్నది కనుక యాహ్వే అనేటువంటి పేరు వారు వాడడానికి అంతగా ఇష్టపడరు. In English it is called telegrammatation, using only 4 letters to name God. కాబట్టి దేవునికి ఆ విధంగా యాహ్వే అనేటువంటి పేరు ఇవ్వబడింది. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే దాదాపుగా దేవునికి 75 పేర్లు ఆపాదించబడినట్టుగా చూస్తాం. వాటిలో ఎక్కువ శాతం పేర్లు మొదటిగా యాహ్వే అనేటువంటి పేరుతో ప్రారంభించబడి ఆ తర్వాత రెండవ పేరు కూడా దానికి జోడించబడినట్టుగా లేకపోతే జతపరచబడినట్టుగా చూస్తాం. సాధారణంగా ఆ జతపరచబడినటువంటి రెండవ పేరు దేవుని యొక్క క్యారెక్టర్కి లేకపోతే ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఉండేటువంటి విభిన్నమైనటువంటి తత్వాన్ని సూచించేటువంటి ఒక పేరుగా ఉంటుంది. కాబట్టి యాహ్వే సిద్కియేను అంటే మన దేవుడే మన నీతి అని మనం చూసాము. అలాగే యాహ్వే షాలోం అంటే దేవుడే సమాధానము కదా, యెహోవా మాక్సి అని చూసాము మనము. అలాగే యెహోవా మికాదేశ్ నిన్నటి దినాన పరిశుద్ధపరచు దేవుడు అని చూసాము. కాబట్టి దేవునికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తిత్వ తత్వాలను బట్టి ఆ రెండవ పేరు మొదటి పేరుకు జోడించబడి అలా యెహోవా సో అండ్ సో, యాహ్వే సో అండ్ సో అనే విధంగా ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. We see that the Lord God has been ascribed at least 75 names approximately in the Holy Bible. Each of the name reveals a different aspect of God's character. Therefore every name is preceded by Yahweh
and followed by that revelation of his character, which can be either Sidkenu, which means righteousness, or Shalom, which means peace, or Rapha, which means healer, and so on and so forth, or even Mikadesh, which means the sanctifier, as we have seen and meditated upon yesterday. Therefore, the meaning of God in this particular verse, as we see, the second part of the name that is ascribed to God is Shamma. ఈ దినాన్ని మనం చూస్తున్నటువంటి పేరులో, దేవునికి ఆపాదించబడినటువంటి పేరులోని రెండవ భాగం ఆయన వ్యక్తిత్వానికి ఉండేటువంటి తత్వాన్ని సూచించేది ఏమిటి అని చూసినట్లయితే షమ్మా అనేటువంటి పేరు చూస్తాం. యెహోవా ఉండు స్థలము అంటే యాహ్వే షమ్మా అని చూస్తాము. ద లార్డ్ ఇస్ దేర్ మీన్స్ యాహ్వే షమ్మా ఇస్ అస్క్రైబ్డ్ టు ద లార్డ్ ఇన్ హీబ్రూ. కాబట్టి అసలు దేవునికి దేవుని పేరు ఈ విధంగా ఆ పట్టణానికి లేకపోతే యెరూషలేం అనేటువంటి ఆ నగరానికి ఇవ్వడానికి గల కారణం ఏంటని చూడాలంటే ముందుగా యెరూషలేం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. యెరూషలేము అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే శాంతి గల స్వాస్థ్యము అని అర్థము. ద మీనింగ్ ఆఫ్ జెరూసలేం ఇస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ పీస్ ఆర్ పొజెషన్ ఆఫ్ పీస్. Therefore, we need to first understand what exactly is Jerusalem and what it was before we come to know why the name changes happened suddenly here. ఎందుకు ఈ విధంగా దేవుడు పేరు మార్చడానికి ఇష్టపడ్డాడని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. Jerusalem was originally built on 4 hills: Zion, Acra, Moriah and Bezeta. 4 కొండల మీద యెరూషలేము పట్టణాన్ని నిర్మించారు. అవేంటంటే సియోను, అక్రా, మోరియా, బెజెతా అనేటువంటి 4 కొండల మీద వారు నిర్మించారు. చాలా భీకరమైనటువంటి చాలా గొప్ప చరిత్ర ఈ నగరం చూసింది. బహుశా ఏ నగరాలు కూడా చూసి ఉండకపోవచ్చు. అంత గొప్ప చరిత్ర ఈ నగరం చూసినట్టుగా మనం చూడగలం ప్రభునందు ప్రేమైన వారు. దిస్ సిటీ హ్యాస్ విట్నెస్డ్ అ వెరీ గ్రేట్ హిస్టరీ. నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఇస్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 14 verse 18 where Melchizedek, the king of Shalem, comes and meets Abraham and gives him the bread and the wine. మనం మొదటిసారిగా ఈ యొక్క యెరూషలేం యొక్క పేరు ఎక్కడ చూస్తామంటే ఆదికాండంలో 14వ అధ్యాయంలో 18వ వచనంలో షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అబ్రహాంని కలుసుకున్నప్పుడు అతడు ఆయనకు రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చినట్టుగా చూస్తాం. షాలేము రాజు, కింగ్ ఆఫ్ సాలెం, విచ్ మీన్స్ యెరూషలేం అనేటువంటి ఆ పేరు మొదటిగా షాలేం అని ప్రారంభించబడి ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనానికి వచ్చేటప్పటికి యెరూషలేము అన్న నగరానికి పేరున్నట్టుగా చూస్తాం. When we come to Joshua chapter 10 verse 1, we see that the name of the city from Salem becomes Jerusalem. దాన్ని ఆదిలో వారు ఉరుషలేము అనేటువంటి పేరు పిలిచినట్టుగా చాలా మంది హిబ్రీ భాషలో ఉన్నటువంటి వారుగా గుర్తించినట్టుగా మనం చూస్తాం. యూదా చరిత్రలో చూసినట్లయితే ఉరుషలేము లేకపోతే ఉరుసలీము అనేటువంటి పేరు దానికి ఉన్నది. క్రమక్రమంగా అది యెరూషలేంగా మార్చబడినట్టుగా యెషయా గ్రంథంలో కూడా అనేకమైనటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. సమయం లేదు కనుక మనం ఆ వివరాల్లోనికి వెళ్ళాం. అయితే ఇక్కడ ప్రత్యేకించి యెహెజ్కేలు రాసినటువంటి చివరి అధ్యాయములో చివరి వచనంలో ఆ యెరూషలేం అనేటువంటి పట్టణానికి ఇక శాంతిగల స్వాస్థ్యం అని పిలువబడదు, ఆ పేరు ఉండదు, కానీ యెహోవా ఉండు స్థలము అని ఆ పట్టణానికి నూతనమైన పేరు ఇవ్వబడినట్టుగా చూస్తాం. ద సిటీ ఆఫ్ జెరూసలేం which meant a possession of peace or inheritance of peace will no longer be called Jerusalem, but hereafter the Lord says it is going to be called the Lord is there. That's exactly what Ezekiel writes in the very last verse of the very last chapter in his book. కాబట్టి యెహెజ్కేలు రాసినటువంటి మాటల్ని ఆధారం చేసుకొని కొంత మనం లోతుకు వెళ్ళి చూసినట్లయితే ఎప్పుడు రాశాడంటే బబులోను చెరలో ఉన్నటువంటి 25వ సంవత్సరంలో యెహెజ్కేలు కూడా చెరలో ఉండి ఈ మాటలు రాశాడు. ఎలా రాశాడు ఆయన చెరలో ఉండగా అని చూసినట్లయితే 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు కూడా 8 అధ్యాయాల్లో మరి రాబో కాలంలో ఆ నూతనమైనటువంటి యెరూషలేం నగరము మందిరం యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి పరిమాణాలు కొలతలు ఇవన్నీ కూడా దేవుడు ఒక దర్శనంలో యెహెజ్కేలుకు ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా చూపిస్తాడు. కాబట్టి అవి రాస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా రాస్తాడు. అప్పటికి దాదాపుగా 14 సంవత్సరాలు గడిచిపోయాయి నెబుకద్నెజరు యెరూషలేం నగరాన్ని పాడు చేసి. These last 8 chapters of Ezekiel describe in detail the dimensions of the city and temple that would eventually be rebuilt, and God gives that vision to Ezekiel, and from chapter 40 to 48 he writes these while being in exile in the 25th year of his exile in Babylon. కాబట్టి ఆ చివరి మాట ఏంటని చూసినప్పుడు ఇంకా మీదట యెరూషలేము శాంతిగల స్వాస్థ్యంగా పిలువబడదు, కానీ the Lord is there.
యెహోవా ఉండు స్థలము అని పిలువబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, చూడండి ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా చల్లపూటన దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి ఆదాము హవ్వలతో ఉండేది. వారు ఆయన చేయి పట్టుకుని నడవగలిగేటువంటి వారు, వారు ఆయనతో సంభాషించేటువంటి వారు, దేవుణ్ణి ముఖాముఖి చూసేటువంటి గొప్ప అనుభూతిలో వారు ఉన్నారు. ఎందుకంటే యెహోవా షమ్మాగా ఆయన అక్కడ వారి మధ్యన తన సన్నిధిని ఉంచాడు. అయితే పాపం ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క సాన్నిహిత్యం, ఆ స్నేహం పాడైపోయి ఎడబాటు వచ్చేసింది కనుక ఆ స్నేహము సాన్నిధ్యానికి బదులుగా భయము, గౌరవం వచ్చేసాయి. We know that in Genesis chapter 3, the presence of the Lord was physically there with Adam and Eve when he used to walk in the cool of the day every day with them, hand in hand, talk to them, spend time with them face to face. But eventually when sin came, it separated them from God. And in the place of friendship, proximity and love, there came a great fear and respect towards God. అటు తర్వాత దేవుడు ఉన్నాడు కానీ కొద్దిగా దూరం జరిగాడు. మానవునికి అంత సన్నిహితంగా లేకుండా దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాజకులు మధ్యన వచ్చేశారు. బలులు అర్పణలు చేయడానికి యాజకులు మధ్యవర్తులుగా వచ్చేశారు. గాడ్ కంటిన్యూడ్ టు బి దేర్, బట్ హీ వాజ్ నో లాంగర్ దేర్, హీ వాజ్ దేర్. యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్, రైట్? ఆయన అక్కడ లేడు కానీ అక్కడ ఉన్నాడు, అంటే కొంత దూరంగా వెళ్ళిపోయాడు. ద లార్డ్ వాజ్ దేర్ స్టిల్, బట్ హీ వాజ్ దేర్, నాట్ దేర్ ఎనీ లాంగర్. Priests came in between as middlemen, and they started to mediate between God and man, offering sacrifices and praying to God and so on and so forth. కాబట్టి ఆ విధంగా దేవుడు మానవులకి కొద్దిగా దూరం అయిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, 56 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో నూతనమైనటువంటి మందిరము, అలాగే యెరూషలేం పట్టణం కూడా దాదాపుగా నిర్మించబడింది. ఆ తర్వాత ఎజ్రా, ఆ తర్వాత కొంతకాలానికి నెహెమియా కూడా చెరలోంచి విడిపించబడినప్పుడు వారంతా కూడా ప్రాకారాలు కట్టినట్టుగా బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. అయితే వాటన్నిటిలోకి మనం వెళ్ళట్లేదు. దో వీ నో దట్ గాడ్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు టైమ్ అండ్ స్పేస్, ద జూస్ బిలీవ్ దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాస్ ఎసెన్షియల్ సో దట్ దే కెన్ ఆఫర్ సాక్రిఫైసెస్ టు హిమ్. మనకందరికీ తెలుసు, దేవుడు కాలాలకు, సమయాలకు, అలాగే స్థలాలకు పరిమితం కాలేడు. ఆయన అనంత దేవుడు, అనంత వ్యాప్తుడు. అయినప్పటికీ కూడా యూదుల విశ్వాసం ఏంటంటే, మందిరము అనేటువంటి ఒక స్థలంలో దేవుడు ఉన్నప్పుడు ఆయనకు బలులు అర్పించగలము గనుక దేవుడు అక్కడ ఉండాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండేది. అందుకే ఆదిలో మనం చూసినప్పుడు the tabernacle, when the tabernacle was prepared, the Lord's presence was there. Eventually it moved to the temple. మొదటిగా చూసినట్లయితే ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ఉన్నది యెహోవా షమ్మాగా. ఆ తర్వాత మందిరానికి అది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన ఉండి అకస్మాత్తుగా ఆ మందిరం నుంచి దేవుని యొక్క ప్రసన్నత వెళ్ళిపోయింది. అది ఎప్పుడని చూసినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత యెరూషలేము నగరానికి వెలుపల కల్వరి అనేటువంటి కొండ మీద, గొల్గత్తా లేకపోతే కపాలమను స్థలములో ఒక శిలువ మీద వేలాడుచు యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించబడినప్పుడు, అంతవరకు కూడా అతి పరిశుద్ధ స్థలానికి అంటే దేవాలయంలో ఉన్నటువంటి 2 స్థలాలకి మధ్యలో ఉన్నటువంటి ఒక దట్టమైనటువంటి దళసరి తెర పైనుంచి క్రింది దాకా నడిమింటికి చెరిగిపోయినప్పుడు దేవుని సన్నిధి అక్కడి నుంచి వెడలిపోయింది. ఎందుకంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 2 కూడా ఒకటైపోయినట్టుగా మనం చూస్తున్నాం. వన్ డే గాడ్ లెఫ్ట్, ఆర్ గాడ్స్ ప్రెసెన్స్ లెఫ్ట్ ద ఫిజికల్ టెంపుల్ దట్ వాస్ బిల్ట్ బై Zerubbabel, because that happened exactly when Jesus Christ, who was hanging on the cross of Calvary outside the city of Jerusalem, gave up his spirit. When he died, when he laid down his life, at the very same moment the heavy curtain that was there inside the temple of Jerusalem, separating the holiest of holies from the other part of the temple, tore right in the middle from top to the bottom, and God's presence left that temple. No longer was God's presence there at that temple. We must remember that, dear beloved brothers and sisters. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఏమాత్రము ఇంకా ఆ నిమిషం నుంచి, ఆ క్షణం నుంచి ఆ స్థలమందు ఉండనట్టుగా మనం గుర్తించాలి. అయితే yet it was still a house. From that point onwards, New Testament Christians, they began seeing the temple of God differently. ఆ క్షణం మొదలుకొని నూతన నిబంధన క్రైస్తవులు దేవుని యొక్క మందిరాన్ని ఒక నూతనమైన దృక్పథంతో చూడడం ప్రారంభించారు. అది ఇంకనూ ఒక ఆరాధన స్థలమే. అక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి, స్తుతియాగములు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ దేవుని స్థలం, దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి ఉండే స్థలముగా ఉంటున్నది. That temple which the New Testament Christians began seeing differently was still a place of worship and prayer. It was still a place of prayer. It was still a place of praise. And it was still a place where God's presence was still there.
అది ఏమిటి అని చూసినట్లయితే 1 కొరింథీ 3వ అధ్యాయంలో 16-17 వచనంలో మొన్నటి దినాన కూడా కొన్ని రోజుల ముందు దేవుని ఆలయం అనేటువంటి శీర్షికలో మనం ధ్యానించాం. క్లుప్తంగా ఈ సందర్భాన్ని బట్టి మీకు చెప్తుంటున్నాను. 1 కొరింథీ 3:16-17లో 1 Corinthians chapter 3 verses 16 and 17, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటాడు. In English we see, do you not know that you are God's temple and that God's spirit dwells in you? If anyone destroys God's temple, God will destroy him. For God's temple is holy and you are that temple. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని చూసినట్లయితే the Lord is still there. Where? When you see from there, he is here. When I see from here, he is there. అంటే మీలో ఉన్నాడని చూడగలం. ఎక్కడున్నాడు, దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుందని చూసినట్లయితే మీకు అక్కడి నుంచి ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడని కనిపిస్తుంటుంది. నాకు ఇదిగో దేవుడు అక్కడ ఉన్నాడంటే మీలో ఉన్నాడను అని స్పష్టంగా మనకు కనిపిస్తుంటుంది. అయితే ఆయన పరిశుద్ధ ఆలయంగా ఇప్పుడు మనం ఉన్నాం కనుక దేవుడు మనలో ఉంటున్నాడు. యెహోవా షమ్మా ఇప్పుడు ఎక్కడున్నాడంటే మనలో ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క సన్నిధి ఉంటున్నది. కొన్నిసార్లు మనం కొన్ని స్థలాలకు ఉన్నప్పుడు ఇక్కడ దేవుని సన్నిధి నేను అనుభవించలేదండి అంటుంటాం. దేవుని సన్నిధి ఎక్కడో ఉండదు, హస్తకృత్యమైనటువంటి నిర్మాణాల్లో ఉండదని మొదటి దినాన్ని కూడా చెప్పాను. ఆయన ఎక్కడ ఉంటాడంటే మనలో ఉంటున్నాడు. వి క్యారీ హిమ్ వేర్ ఎవర్ వి గో. గాడ్స్ ప్రెజెన్స్, యెహోవా షమ్మా, ఈస్ దేర్ వేర్ ఎవర్ వి గో బికాస్ హీ ఈస్ రిసైడింగ్ ఇన్ us and he has changed his residence from a physical temple to the living temple. That's a body. That's exactly what we meditated upon just a few days ago. But the question that I'm leaving you with this morning is, when people see you, do they identify God's presence in you and say, hey, look, Jehovah Shammah? నేను ఈ దినాన ఉదయకాలన ఈ ధ్యానాన్ని ఒక చిన్న ప్రశ్నతో ముగించాలని ఆశపడుతుంటున్నాను. మనుష్యులు మిమ్మల్ని లేకపోతే నన్ను చూసినప్పుడు అదిగో చూడండి యెహోవా షమ్మా అని చెప్పగలిగే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుని సన్నిధి మనలో ఉన్నట్టుగా ప్రపంచానికి చూపించే విధంగా మనం బ్రతుకుతున్నామా? యెహోవా షమ్మా అంటే ఎక్కడో ఉన్న దేవుడు కాదండి, యెహోవా ఉండు స్థలము. యెహోవా షమ్మా మీన్స్, ఇట్ డస్ నాట్ మీన్ a God who is somewhere. It means a God who is there. నీలో నాలో ఉన్నాడు. ప్రపంచానికి మనం యెహోవా షమ్మాని చూపించే కృప, జ్ఞానము, సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కువగా ఈ కడవరి దినముల్లో మీకును నాకును అనుగ్రహించునుగాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, మీకు స్తోత్రాలు. ఉదయకాలన మీ చక్కని పేర్లు ధ్యానిస్తూ ఆ క్రమంలో మరి యొక్క మంచి పేరు ధ్యానించాం ప్రభా, నీకు స్తోత్రాలు. మరొక మారు మాకు ఇంకొక పద్ధతిలో వినూత్నంగా మాకు జ్ఞాపకం చేశావు. నీ సన్నిధి ఎక్కడో లేదు కానీ మాలో ఉన్నదని, నిత్యము నాయన నిన్ను కలిగి మేము ఉంటున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా, జాగ్రత్తగా దేవుని మందిరం ఏ విధంగా అయితే ఆరాధనకు స్థలంగా, ప్రార్థనకు స్థలంగా, స్తుతి యాగాలకు స్థలంగా, అంత మాత్రమే కాకుండా దేవుని ప్రసన్నత నిలిచి ఉండే స్థలంగా ఉంటుందో మేము ఆ విధంగా ఉండాలని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. జ్ఞాన హృదయలమై మేము నా తండ్రి మీ మాటలను అలక్ష్యము చేయక ఈ కడవరి దినముల్లో నిన్ను మోసేటువంటి వారంగా, యెహోవా షమ్మాను కలిగిన వారంగా జీవించేటువంటి కృపను నిత్యము మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు ద్వారా ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ అ వండర్ఫుల్లీ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.